నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైదరాబాద్ లోకి బంగ్లాదేశీయులు కోల్కతా నుంచి రైళ్లలో అక్రమంగా రాకపోకలు ముమ్మరంగా పోలీసుల తనిఖీలు విరిగిపడ్డ సుంకిశాల రిటైనింగ్ వాల్ త్రుటిలో తప్పిన ప్రమాదం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఆ రోజు నుంచే అందుబాటులోకి అన్నా క్యాంటీన్లు కనీసం తీసుకున్న జీతం మందమైనా పని చేయండి అధికారులపై పొంగులేటి సీరియస్ తెలంగాణకు భారీ వర్ష సూచన ఆ 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశీయులు హైదరాబాద్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బాలాపూర్, కాటేదాన్, పహాడీ షరీఫ్, ఫలక్నమా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా గత 2 ఏళ్లలో 1000 మందికి పైగా బంగ్లా నుంచి ఇక్కడికి అక్రమంగా వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్కు కృష్ణా నీటిని తరలించేందుకు చేపట్టిన ట్యాంకేజీ పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయి సుంకిశాల పంప్ హౌస్ నీటిలో మునిగిపోయింది. నిత్యం 100 మందికి పైగా కూలీలు పనిచేసే స్థలం కళ్ల ముందే జలమయమైంది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందలాది మంది కూలీలు పనిచేస్తున్నారు. అదృష్టవశాత్తు కార్మికులు షిఫ్టులు మారుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఆగస్టు 15న ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మొత్తం 33 మున్సిపాలిటీల్లో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జరిపిన రివ్యూలో ఈ నెల 10వ తేదీలోగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. రాబోయే వారం రోజుల పాటు మున్సిపల్ కమిషనర్లు అన్నా క్యాంటీన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మరో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసేదానికి ఏదైతే జియో ఇచ్చారో ఆ జియోని క్యాబినెట్ యాక్చువల్గా రాటిఫై చేసింది. 100 డేస్ లోపల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 183 అన్నా క్యాంటీన్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇమీడియట్గా ఆ 183 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించి యాక్చువల్గా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా అప్పుడు శాంక్షన్ చేస్తున్నాయి. అయితే వాటి వర్క్ డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి స్టార్ట్ చేయమని క్యాబినెట్లో యాక్చువల్గా నిర్ణయించడం జరిగింది. జెన్కో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మీరు తీసుకున్న జీతం మందమైనా పనిచేయండి అంటూ మందలించారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన మంత్రి పవర్ ప్లాంట్ను రెడీ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. నీరు వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అధికారులను నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగా ప్రజల సంపదను వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులకు ఫోన్లోనే వార్నింగ్ ఇచ్చారు. పాలేరు రిజర్వాయర్ నుంచి సుమారు 2,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్టుకి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు, నేను, చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది. సుమారు 37 మండలాల్లో ఈ 2,75,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 1,20,000 ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళదు. అంటే గతంలో పోయిన సంవత్సరం 2023-24 ఈ సంవత్సరంలో 2 పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి 2 పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయారు. తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా 1 పంటకే నీరు ఇవ్వటం జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా నీళ్లు రాని కారణంగా అంటే
యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ 2 పంటలకి 2 కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాల్కి అటు రైట్ కెనాల్కి 2 పంటలకి 2 కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవడానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయ వల్ల ఈనాడు వచ్చింది. అంటే ప్రజలు దీవించడమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు. వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం. ఏనుకూరు దగ్గర లింక్ కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ 15వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు 1,75,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టు, వందలాది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లున్నాయి. వాటి ఆయకట్టు అంతా కలిపి సుమారు 1,75,000 ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా కృష్ణా పరివాహక ప్రాంతంలో పైన వర్షాలు పడకపోతే కృష్ణా ప్రాంతానికి నాగార్జున సాగర్కి శ్రీశైలానికి నీరు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టుని కాపాడుకోవడం కోసం ఆ ఏనుకూరు దగ్గర సుమారు 85 కోట్ల ఖర్చు పెట్టి లింక్ కెనాల్ తవ్వటం పూర్తవచ్చింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందు దృష్టి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ కూడా రెడీగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతుల్ని రాజు చేస్తామని ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం ఒక్కటే కాదు, రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. అదే రకంగా అకాల వర్షాలు గాని విపత్తు వచ్చినప్పుడు రైతు ఇన్సూరెన్స్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇలా రైతుకి అన్ని ఫ్యాక్టర్లు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ తో పాటు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతులతో పాటు అన్ని సెక్టార్లకి ఎలా ఉన్నది అనడానికి నిదర్శనం. దూరదృష్టితో ఈ సాగునీరు మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, మిగతా మంత్రులు అంతా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక 10 సంవత్సరాల ముందు ఏం చేయాలన్నది ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఎలా పయనిస్తుందన్నది గమనించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటాం. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం రాష్ట్రంలో కనిపిస్తోంది. ఈ ఆవర్తన ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో ఈ ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. చూసారుగా, ఇవి ఈ వాల్ట్ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.